ఎన్టీఆర్ జిల్లాలోని కొండూరులో తీవ్రతరమవుతున్న దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి సమస్యపై బిగ్ టీవీ కథనాలకు స్పందించారు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. ఈ సమస్యకు ప్రధానంగా నీటి కాలుష్యాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం 23 డయాలసిస్ కేసులు, 330 కిడ్నీ ప్రభావిత కేసులున్నాయని వెల్లడించారు. కిడ్నీ బాధితులకు ఉచితంగా మందులు, వైద్య సేవలు అందిస్తున్నామని, 2 అంబులెన్స్ల ద్వారా డయాలసిస్ కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. వారానికి ఒక రోజు నెఫ్రాలజిస్టుతో చికిత్స ఇస్తున్నారు. సీఎం హామీ మేరకు త్వరలో కొండూరులో అదనపు డయాలసిస్ సెంటర్ రానుందని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. కొండూరులో కిడ్నీ తీవ్రతపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా మనతో పాటు ఉన్నారు. సార్, కొండూరులో కిడ్నీ తీవ్రత సంబంధించి ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి? అంటే ప్రభుత్వ పరంగా చేస్తున్నా కూడా విమర్శలు అనేది వస్తున్నాయి, ఏం చెప్తారు? కొండూరులో కిడ్నీ ఏదైతే సీకేడీ ప్రాబ్లం ఉందో, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఇష్యూ, అది లాంగ్ స్టాండింగ్ ఇష్యూ ఉంది. దానికి ఫస్ట్ వాటర్ సమస్య ఉండింది. ఆ వాటర్ సమస్య కోసం జల్ జీవన్ మిషన్ వాటర్ పైప్ లైన్స్ అన్ని దగ్గర వేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. ఇంకొక వీక్లో అది లైవ్ చేసేస్తాము. అది వాటర్ది సమస్య తెలియదు. వాటర్ సమస్య ఇప్పుడు జల్ జీవన్ మిషన్తో ఇస్తున్నాము హౌస్కి. ఇది కాకుండా ఇంతకు ముందు నుంచే లాస్ట్ 2 years నుంచే ట్యాంకర్లు కూడా ఇస్తున్నాము. సో వాటర్ వరకు సమస్య తగ్గింది. ఇప్పుడు కేసు వరకు వస్తే మనము మొత్తం గ్రామాన్ని సర్వే చేస్తే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న కొండూరు ఏరియాల కేసెస్ ఒక 23 కేసెస్ డయాలిసిస్ చేసుకుంటూ ఉన్నారు. మిగతా కేసెస్ అయితే ఉన్నాయో అవన్నీ సీకేడీ అంటే అండర్ మెడికేషన్ ఉన్నవాళ్ళు దాదాపుగా 300 మంది వరకు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి గతంలో ఇప్పుడు అప్పుడు ఉన్న కలెక్టరు కొన్ని స్పెషల్ ఫుడ్ కూడా డైట్ కూడా పెట్టారంట. ఇప్పుడే మనం మాట్లాడాను, నేను గౌరవ ఎంపీ గారితో మాట్లాడితే సిఎస్ఆర్లో అలాగే ఎంపీ లెడ్లు అనుకుంటాను, వాళ్ళు స్పెషల్ ఫుడ్ కూడా వాళ్ళకి అరేంజ్ చేస్తున్నారు. ఇది కాకుండా ప్రభుత్వం సైడ్ నుంచి మనం వాళ్ళు డయాలసిస్ రావడానికి కూడా ప్రత్యేకంగా 2 అంబులెన్స్ వెహికల్స్ పెట్టడం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చి వెళ్ళొచ్చు. అలాగే ఎవరీ 1 week ఒకసారి నెఫ్రాలజిస్ట్ వెళ్ళి అక్కడ వచ్చే డయాలసిస్ పేషెంట్ కాకుండా ఇంకెవరికైనా ఆ డయాలసిస్ ఏదే సీకెడ్ ఏమైనా ఉందా అనేది టెస్ట్ చేసి వాళ్ళకి అక్కడిక్కడ సలహాలు ఇస్తున్నారు. ఇది నార్మల్గా అక్కడ ఏమిటి ఒకటే ఉంది డయాలసిస్ సెంటర్, ఇది తిరువూరులో. కానీ కొండూరులో ఒక బ్రాంచ్ పెట్టుకున్నాము. ఆ బ్రాంచ్ ఉంది కాబట్టి తిరువూరుకి వెళ్ళే డాక్టర్కి వచ్చేవాడు కాదు, 15 daysకి ఒకసారి, నెలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు. కానీ నేను వచ్చిన తర్వాత ప్రతి వారానికి ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి, అలాగే ఏదైతే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ఎన్పానల్ హాస్పిటల్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకుని అక్కడ ఉన్న నెఫ్రాలజిస్ట్ని ప్రతి వారం డిప్లాయ్ చేస్తున్నాము. ఆ నెఫ్రాలజిస్ట్ వచ్చే రోజు ఆ గ్రామాల్లో టామ్టమ్ వేయించి సచివాలయం ద్వారా మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తున్నాము. బాబు ఇలా నెఫ్రాలజిస్ట్ వస్తున్నారు, ఎవరికైనా డౌట్స్ ఉంటే లేదా టెస్ట్ చేయించాలనుకుంటే దయచేసి వచ్చి టెస్ట్ చేయించుకోండి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్ని రకాల మెడిసిన్స్ని కూడా అక్కడే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ కొంచెం ఏమొస్తూ ఉందంటే ఆ మెడిసిన్ టైంకి తీసుకోలేకపోవడమో లేదా డయాలిసిస్ టైంకి రాకపోవడమో, నాకు బాగుందిలే ఎందుకు వెళ్ళాలి టైప్ కొంచెం నెగ్లిజెన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళకు కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. అండ్ డయట్ నార్మలీ కొంచెం ప్రోటీన్ ఫుల్ డయట్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాము. అంటే వాటర్కి సంబంధించి కూడా ఏదైతే గ్రామీణ కొండూరు తండాలకు సంబంధించి వాటర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఏదైతే ఇబ్రహీంపట్నం నుంచి ఇది కూడా వాటర్ ట్యాంక్ మొత్తం తీసుకొస్తున్నారు వాటర్ ద్వారా. ప్రస్తుతం పూర్తి స్థాయిలో అయిపోయినట్టే సార్, ఇంకా ఎంతవరకు అయింది? మన ఏమైంది, ఒక కాజ్వే ఒకటి పెండింగ్ ఉండింది, ఏదో సమ్ పైప్ లైన్ ప్రాబ్లం అయిందని డిలే అయింది. అది కూడా ఇప్పుడు కంప్లీట్ చేసి అక్కడ ఉన్న అన్ని గ్రామాలకు ఆల్రెడీ ట్రయల్ స్టార్ట్ చేసాము. కృష్ణా జిల్లాలో పెడుతున్నాయి. నేను కూడా వెళ్ళి చూసి వచ్చాను. న్యూ ఇయర్కి గిఫ్ట్ టు ది కొండూరు ఈజ్ కృష్ణా జిల్లా. ఏం చెప్పదలుచుకున్నారు సార్ మొత్తం అంటే తండావాసులకు కానీ? తండావాసులు రిక్వెస్ట్ ఒకటే, ఆరోగ్యపరంగా సీకేడీ కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రాపర్ సలహా సూచనలు పాటించండి. వీళ్ళంత వరకు నాటుసార కానీ లేదా ఇటువంటిది ఏదైనా ఉంటే దయచేసి అలవాట్లు ఉంటే మానేసుకోండి. డాక్టర్లు ఇచ్చే మెడిసిన్స్ అలాగే సలహా సూచనలు పాటించి మీకు ఏమైనా ఇక్కడి నుంచి సపోర్ట్ కావాలి లేదా డైరెక్షన్స్ కావాలనుకుంటే యూ కెన్ అక్కడ ఉన్న పిహెచ్సి కానీ లేదా ఇక్కడ మన పీజీఆర్ఎస్ కానీ రీచ్ అవ్వచ్చు. ఇంక త్వరలోనే సీకేడీ పేషెంట్స్కి ఆ స్పెషల్ ఫుడ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దాన్ని కూడా ప్రాపర్గా వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండండి అని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్నాం, ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. ఏదైతే న్యూ ఇయర్ నాటికి మంచినీరు ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. పూర్తి స్థాయిలో న్యూ ఇయర్కి ఒక గిఫ్ట్ అనేది కూడా ఇవ్వబోతున్నట్లు కూడా లక్ష్మీశా అయితే చెప్తున్నారు. 20% హౌస్ అంతా నరసింహ, బిగ్ టీవీ.